గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అధినేతకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరారు. కాసేపట్లో టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ క్యాడర్ను పరామర్శిస్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు వైఎస్ జగన్. అధినేత రాకతో విజయవాడలో సన్ రైజ్ హాస్పిటల్కు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రైట్, ఓవైపు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఎంతమంది కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకొని స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న దృశ్యాలు కూడా స్క్రీన్ పై మనకు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు లైవ్ ద్వారా. సతీష్. అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విజయవాడ నగరంలో ఉన్నటువంటి సన్ రైజ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడ గంజిపల్లి శ్రీనివాసరావు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం చేసినటువంటి బాధితుడున్నాడో శ్రీనివాసరావుతో పాటు గోపి, రామకృష్ణ ముగ్గురు కూడా ఇక్కడే తీవ్రమైనటువంటి గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీళ్ళని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, సామాన్య ప్రజల లక్ష్యంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక హింసాకాండను సృష్టిస్తున్నారో నిరూపించేలాగా ఇది ఒక ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే గంజిపల్లి శ్రీనివాసరావు పైన దారి కాసి మరి చింతా వెంకటేశ్వర, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో నవాబుపేట గ్రామానికి సంబంధించిన నాయకుడు, దారి కాసి కారులో తన అనుచరులు, తన గోండాలను తీసుకొని వెళ్ళి కర్రలతో కొట్టి చంపేటువంటి ప్రయత్నం చేశారు. చనిపోయాడు అనుకొని అక్కడ వదిలేసినటువంటి శ్రీనివాసరావు స్థానికులు ఆసుపత్రిలో చేర్పించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా అదే రోజు అటు మరొక వైపు నంద్యాల జిల్లాలో కూడా సీతారాంపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్ద సుబ్బారాయుడిని అయితే ఇంటి మీదకి రాళ్ళు, కర్రలతో వెళ్ళి ఇంటిని ధ్వంసం చేసి పోలీసుల ఎదుటే హత్య చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే ముఖ్యంగా గంజిపల్లి శ్రీనివాసరావు పైన లైవ్లో చాలా స్పష్టంగా దానికి సంబంధించినటువంటివి విజువల్స్ కూడా ఉన్నాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా మనం పరిశీలిస్తే ఒక వ్యక్తిని ఎంత దారుణంగా, కిరాతకంగా చంపేటువంటి ప్రయత్నం చేస్తారో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రూవ్ చేసేలాగా దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరా దృశ్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రశ్నించేందుకు, హత్యాయత్నాలను ప్రశ్నించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్ రైజ్ ఆసుపత్రికి రానున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోరాటం చేస్తూ వచ్చింది. ఎందుకంటే దాదాపుగా 60 రోజుల నుండి ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి ఢిల్లీ వరకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రశ్నించినారు. సార్, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు? ఇప్పటికే మీరు ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేసినటువంటి పరిస్థితి, దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో హింసను చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అయినా సరే ఆగకపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు ఎలా ఉంది ఈ హింసాత్మక ఘటనలపైన? ప్రజల్ని భయభ్రాంతులు చేసి అధికారాన్ని చేపట్టి అదే తరహాలో మరలా ప్రయాణం చేస్తూ, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రతి చోట హింసాత్మకమైనటువంటి సంఘటనల్ని వారు ప్రేరేపించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి సైతం డైరెక్ట్గా మీ అంతు చూస్తామనేటువంటి గతంలో కూడా చెప్పాం, మేము అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తామని. పక్కన ఆయన కొడుకు డైరెక్ట్గా రెడ్ బుక్లో నోట్ చేస్తాం, మీ అంతు చూస్తామనేటువంటి దాన్ని ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో అదే తరహాలో ఇప్పుడు కొనసాగించేటువంటి తరహా మనం చూస్తూ ఉంటే హింసాత్మకమైనటువంటి ఘటనలకి వారు తెరదీశారు అనేటువంటిది. ఈ రకమైనటువంటి విధానానికి స్వస్తి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు మనోభావాల్ని గౌరవించి వారికి అండగా నిలుస్తామని ఈ రోజున ఈ హాస్పిటల్ దగ్గరికి, కార్యకర్తల దగ్గరికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇదే కాదు, ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా నాయకత్వ శ్రేణిలో ఉండేటువంటి వారందరూ కూడా కార్యకర్తల్ని హక్కుని చేర్చుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, అవసరమైతే పోరాటాలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాం. ఇవాళ కూడా చెప్తాం, ఇప్పటికైనా కానీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి విధానాలకు స్వస్తి చెప్పకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము కూడా అదే తరహాలో వెళితే ఈ రాష్ట్ర అల్లకల్లోలం అవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఢిల్లీ వెళ్ళారు, ఇతర రాజకీయ పక్షాలన్నింటినీ కూడా వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింస బహుశా ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి హింస జరగడం లేదు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
కలెక్టర్లు ఎస్పీలతో సమావేశంలో కూడా వీటిని నియంత్రించమని ఎక్కడ కూడా పిలుపునివ్వనటువంటి పరిస్థితి. ఎందుకు స్పందించట్లేదంటే సరే, యాక్చువల్గా ప్రభుత్వాలు మారినట్లయితే ఏ రష్యాలోనో చైనాలోనో ఏదో ఇతర దేశాల్లో విగ్రహాలు పడగొట్టడం, హత్యాకాండలకు పాల్పడటం, వేలాది మందిని క్షతగాత్రులు చేయడం అని సేమ్ తరహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం అనేది జరిగింది. కలెక్టర్ల మీటింగ్ పెట్టి 11 గంటల పాటు వారిని ఓదరగొట్టేటువంటి ఉపన్యాసాలతో ముగించారే తప్ప చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగినప్పుడు వాటిని కంట్రోల్ చేయమని పోలీస్ వ్యవస్థకి ఇవ్వలేదు. అదే చెప్తున్నా, ఇవాళ హింసకి ప్రేరేపించేటువంటి కాకుండా దానికి ఆజ్యం పోసేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని కూడా తెలియజేస్తున్నాడు. హోంమంత్రి గారు మీరు వివరాలు అడిగితే ఇవ్వడం లేదు, ఎక్కడ జరిగే ఘటనలకు సంబంధించి వివరాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. హోంమంత్రి ఆవిడ హోంమంత్రి కాదు, ఆవిడ చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి. అంటే ఇంట్లో మనిషి అంటే అర్థం కావాలి. అటువంటి వాళ్ళకి హోంమంత్రి పదవి ఇస్తే హోంకి అర్థం లేనటువంటి పద్ధతిలో ఆవిడ మాట్లాడేటువంటి తీరు తెన్ను. మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఇంటి దగ్గరలోనే అత్యాచారాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, వాటిపైన స్పందించలేదు. అదేమనంటే గత ప్రభుత్వంలో జరిగినట్టు నీకు ప్రభుత్వానికి అధికారం నీకు ఇచ్చినాక నువ్వు ఏ రకమైనటువంటి చేసావు, హోంమంత్రి హోదాకి ఆ పదవికి తగినటువంటి మనిషి కాదు ఆవిడ అనేటువంటిది కూడా కనబడుతూ ఉంది.